సిలువేస్తున్నప్పుడు పిరికి బొందలు, ఎవరో పిరికి పట్టేసిన వాళ్ళు, పిరికి బొందలైన శిష్యులేమో ప్రాణభయంతో పారిపోతే, దుష్టులు, దోషులు, దుర్మార్గులు, ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు ముందు వరుసలోకి వచ్చి గొంతులేశారు. అర్థమైందని చెప్పేది. ముందు వరుసలోకి వచ్చి ఎందుకో అన్ని చంపేస్తున్నారు, అతన్ని సిలువేస్తున్నారు, అతని జీవితం ఎక్కడితో అయిపోయింది అని. అప్పుడు వరకు యేసుక్రీస్తు వారితో వెనకడుగు అడుగులో అడుగేసి నడిచిన వారు ఏమైపోయారు? పిరికి పందలైపోయారు. పిరికి పందలు. మళ్ళా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ప్రాణభయం వచ్చి, ఇబ్బందికరమైన భయం వచ్చి, యేసుక్రీస్తు వారికే చావు తప్పలేదురా, మేమెంత, మమ్మల్ని కూడా చంపేస్తారు అని అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిలో పెట్టి తిరిగి లేచిన తర్వాత ఈ పునరుత్థాన సమయంలో గల్లంత అయిపోయిన శిష్యులు ఎదర నిలబడ్డారో, ఎదర నిలబడి గంతులేసిన వాళ్ళు గల్లంత అయిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పింది మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు తిరిగి లేచాకే మనకు విలువ వచ్చింది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాక శిష్యులకి ఒక విలువ వచ్చింది. హల్లెలూయా. ఆ విలువ ఈరోజు నీకు నాకు కూడా ఇచ్చాడు ఆయన. నీకు నాకు కూడా ఆయన లేచాక, తిరిగి లేచాక విలువిచ్చాడు. తిరిగి లేచాక భయాన్ని పోగొట్టాడు. తిరిగి లేచాక నేనున్నానని అభయాన్ని ఇచ్చాడు. తిరిగి లేచాక నిన్ను నేను గొప్పగా కాపాడుతున్నానని చెప్పాడు. ఎస్,